రాముడు కూడా సాధారణ మనిషిలాగే పుట్టాడు. ప్రతి అడుగులో ఇబ్బందులు పడ్డాడు, బాధపడ్డాడు, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమగా పెంచిన కైకేయి ఆయన్ని అడవులకు పంపేసింది. అడవుల్లో సీతాదేవిని అపహరించుకుపోయారు. తిరిగి యుద్ధం చేసి సీతాదేవిని గెలుచుకుని అయోధ్యకి మహారాజు మహారాణి అయ్యాక రాజ్యంలోని ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం కోసం మళ్ళీ సీతాదేవిని వదులుకోవాల్సి వచ్చింది. మరి ఆయనే అన్ని కష్టాలు పడితే మరి మనం కోరిన కోరికలను తీర్చగలుగుతాడా అని ఎవరికైనా అనుమానం ఉంటే ఆ అనుమానాన్ని పక్కన పడేయండి. ఎందుకంటే రాముడు చేతకాక కష్టాలు పడలేదు. నీకు జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా, నువ్వు ఒంటరిగా మిగిలిపోయినా, నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టకుండా స్టేబుల్ గా నిలబడడం ఎలాగో నేర్పే అవతారం శ్రీరామ అవతారం. అందుకని ఆయన్ని మనం పూజించాలి. పైగా రామ అనేది మామూలు పేరు కాదు. 3 సార్లు రామ 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 అంటే విష్ణు సహస్రం చదివినట్టు. అంటే ఎంత పవర్ఫుల్ నామో మీరు అర్థం చేసుకోండి. అది నేను చెప్పట్లేదు, మన సంస్కృతిలోనే ఉంది. చిన్నపిల్లలకి స్నానం చేయించాక చివర్లో శ్రీరామ రక్ష నూరేళ్ల ఆయుష్ అని నీళ్లు చుట్టూ తిప్పుతారు. వాహనాల మీద శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష అని రాసుకుంటాం. ఇదే కాదు, ఏ అవతారమైనా సరే ఆ అవతారం కంటే ఆ అవతారం యొక్క నామం అనేది మోస్ట్ పవర్ఫుల్. ఎందుకంటే భగవంతుడు అవతారాన్ని చాలించేస్తాడు, కానీ ఆ నామం శాశ్వతంగా ఉండిపోతుంది. అది నిన్ను ఎప్పటికీ రక్షిస్తుంది. అలాంటి గొప్ప నామం శ్రీరామ నామం.